సో, మనం పక్కింట్లో ఉన్న వ్యక్తిని, మన ఇంట్లో ఉన్న వ్యక్తిని "నువ్వు ఏయ్ త్వరగా రా" అని చెప్పి మనం అజమాయిషీ చేయలేము. వాళ్ళని మనం మన ఇంటికి పిలిపించలేము. హుహు. అలాగే మన ఇండియాలో ఉండి అందుకనే చాలా వరకు గూడా హ్మ్. మీరు చూస్తే ఏదైనా స్కామ్‌లో గానివ్వండి, లేదంటే ఏదైనా పెద్ద క్రైమ్‌లో పార్టిసిపేట్ చేసినోళ్ళు ఔట్ ఆఫ్ కంట్రీ పారిపోతూ ఉంటుంటారు. అవును. ఆ! సో, హ్మ్. లైక్ మంగ్లీ గారు లాంటి వాళ్ళు. హ్మ్. ఇట్లా ఏం చేస్తుంటారు అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది కొంత లీగల్‌గా అంటే చట్టబద్ధంగా కుదరని అంశం. సో, కుదరదు. వాళ్ళని హ్మ్. అరెస్ట్ చేయాలంటే ఎంబసీ దగ్గర నుంచి ఏది భారతీయ పౌరులయ్యుంటే హుహు. ఎంబసీ దగ్గరికెళ్ళి ఆళ్ళకి లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసి, ఏది హైకోర్ట్ గానివ్వండి, లేదంటే సుప్రీం కోర్ట్ గానివ్వండి, ఉన్నత న్యాయస్థానాల్లో వాళ్ళ మీద కేస్ ఫైల్ చేసి లుకౌట్ నోటీసులు ఇప్పించి, అది ఎంబసీకి పంపించి, అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకొని రావడం. రైట్. అయితే సార్ ఇప్పుడు లండన్‌లో అంటే అక్కడ యూకే ప్రభుత్వం తాజాగా ఒక అధికారిక వెల్లడించింది ఏంటంటే 10 ఇయర్స్ వాళ్ళకి జైలు శిక్ష పడనుంది. ఒకవేళ నేరం రుజువైతే అనేసి. హ్మ్. సో, పడే ఛాన్సెస్ ఉన్నాయా? 100% పడాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే, భారతదేశంలో మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఇలాంటి స్కాములు జరిగితే ఇంకొక 50 ఏళ్ల వరకు గూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అనాల్సొస్తది గానీ, హ్మ్. భారతదేశం అభివృద్ధి చెందిన చెందిన దేశం దేశం అని అని కాదు. అనలేము. ఎందుకంటే, భారతదేశానికి ఆ సత్తా లేదా? లేదంటే భారతదేశంలో మానవ వనరులు లేవా? భారతదేశానికి అంటే మనం చూసుకున్నట్లయితే న్యాచురల్ రిసోర్సెస్ లేవా? అంటే చాలా బావున్నాయి. హ్మ్. సో, ఏ దేశంలో లేనంత జియోలాజికల్‌గా గానివ్వండి, అవన్నీ గూడా మనకి అన్నీ సెట్టెడ్ అంటే వనరులున్నాయి. అవును. సో, వాటన్నిటిని ఉపయోగించుకుంటే భారతదేశంలో చైనా కంటే పెద్ద కంట్రీ అయ్యేంత గొప్ప స్టాండర్డ్స్ గానివ్వండి, హ్మ్. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ గానీ, అదే విధంగా మ్యాన్ పవర్ గానివ్వండి, అదే విధంగా టెక్నాలజీ గానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో, ఎందుకు మరి భారతదేశం వెనకబడుతుందంటే బికాజ్ ఓన్లీ స్కామ్స్. స్కామ్స్. ఎందుకు స్కామ్ అంటే, స్కామ్‌లో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ద బా మనకు తెలంగాణలో దాదాపుగా చాలా స్కామ్‌లొచ్చినాయి. స్కామ్ అనే దానికి మొట్టమొదటి మెట్టేంటంటే ఆశ. హ్మ్. సో, అది నిరుద్యోగులు గానివ్వండి, అదేవిధంగా వివాహేతరమైన వివాహం కాని యువత గానివ్వండి, హ్మ్. అదేవిధంగా యాస్పిరెంట్స్ గానివ్వండి, అదే అభ్యర్థులు అంటుంటారు కదా! వీళ్ళు గానివ్వండి, ఇంకా రకరకాలోళ్ళు. ఏంటంటే ఆశ. వీళ్ళేం జేస్తారంటే, నాకు తెలిసి తెలంగాణలో గానివ్వండి, ఎక్కడైనా సరే స్కాము ఇప్పుడు 2జీ స్పెక్ట్రమ్స్ కుంభకోణం ఉంది. హుహు. అలాంటి కుంభకోణాలు చేయటం మీదే పెట్టి చేశారు. హ్మ్. కానీ ఇలాంటి స్కాములు మాత్రం స్కామ్‌గా ముందు స్టార్ట్ కావు. హ్మ్. ఈ యొక్క ఉపాధి కల్పనగా చిన్నగా గానివ్వండి, ఆశ చూపిస్తారు. ఆశ చూపించి, ఒక ట్రాప్‌లో ఉపాధి పడేస్తారు. కల్పన గానివ్వండి, లైక్ హ్మ్. జాబ్స్ ఇస్తామని గాని, లేదంటే ప్లేస్‌మెంట్స్ కల్పిస్తామని గాని, లేదంటే మీకు పలానా ఏరియాలో పలానా ల్యాండ్ ఇస్తామని గాని, ట్రేడింగ్ అని, గోల్డ్ బిజినెస్ అని, తర్వాత ఇంకా రకరకాల బిట్ కాయిన్స్ అని ఇట్లిట్లా సింపుల్‌గా ఫస్ట్ స్టార్ట్ అవుతది. హ్మ్. వాళ్ళు కంపెనీ రిజిస్టర్ చేసుకునేటప్పుడు గూడా టర్మ్స్ అండ్ కండిషన్స్, నార్మ్స్ తర్వాత మీరు ఏ విధంగా మూలధనం సేకరిస్తామని, ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేస్తామని, ఇలాంటివన్నీ బెట్టి చేసి తర్వాత దాంట్లో బిజినెస్‌లో లాస్ అయ్యి, మోసపోయి హుహు. దాన్ని స్కామ్‌గా మనం అభివర్ణిస్తూ ఉంటాం. రైట్. కానీ ఎస్పెషల్లీ ఈ నందు లాంటి వాళ్ళు గానివ్వండి, హ్మ్. ఈ మంగ్లీ లాంటి వాళ్ళు గానివ్వండి, రకరకాలుగా ఇంకా ఏవైతే ఇప్పుడు మనకు సంబంధించిన స్కామ్‌లున్నాయో, ఇవన్నీ గూడా వీళ్ళు ఆర్థిక దోపిడీ జేయడానికి మాత్రమే చేసే స్కామ్స్ ఇవన్నీ.